రూపము దానికి ఉండవు. What is an idol? ఏంటి విగ్రహం? Whatever you love more, serve more, or fear more than God is an idol. నువ్వు దేన్నైతే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తావో, దేన్ని ఎక్కువగా సేవిస్తావో, దేనికి ఎక్కువైతే సమయం ఇస్తావో అది విగ్రహం. If you love anything more than God, that has become your idol. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది విగ్రహం. If you serve anything more than God, that has become your idol. నీవు దేవుని కంటే ఎక్కువ దేన్ని సేవిస్తావో అది విగ్రహం. If you fear anything more than God, that is your idol. నీవు దేనికి ఎక్కువ భయభక్తులు దేవుని కంటే ఎక్కువగా నిలుపుతావో అది విగ్రహం. Your job can become your idol. నీ యొక్క ఉద్యోగం విగ్రహం కావచ్చు. Your family can become your idol. నీ కుటుంబమే నీకు విగ్రహం కావచ్చు. Even your ministry can become your idol. చూడండి, నీ పరిచర్య కూడా నీకు విగ్రహం కావచ్చు. We have to be very careful. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. The first reason the altar falls into disrepair is idolatry. కనుక ఇక్కడ బలిపీఠం పడదోయబడే దాని కొరకైన మొదటి కారణం ఏంటంటే విగ్రహారాధన. Secondly, it is rebellion. రెండవది తిరుగుబాటు. The people rebel against God and refuse to offer him what is required of him.